ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2027 లో జరగనుంది. దీనికోసం టీమిండియా ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. భారత జట్టు సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ వన్డే ప్రపంచ కప్ ఆడిన తర్వాత టీమిండియా నుంచి రిటైర్ అవుతాడని చెబుతున్నారు. ఇప్పుడు వస్తున్న నివేదికల ప్రకారం వన్డే కెప్టెన్సీ త్వరలో రోహిత్ శర్మ నుంచి దూరమవుతోంది. శ్రేయస్ అయ్యర్ ను వన్డే జట్టు కెప్టెన్ గా, హార్దిక్ పాండ్యాను వైస్ కెప్టెన్ గా నియమించవచ్చు. అదే సమయంలో యువ ఓపెనర్ హిట్ మ్యాన్ స్థానంలో ఓపెనర్ గా వ్యవహరించవచ్చు. టీ20 ప్రపంచ కప్, ఛాంపియన్షిప్ ట్రోఫీలలో భారత జట్టును విజయపథంలో నడిపించిన కెప్టెన్ రోహిత్ శర్మ త్వరలోనే వన్డేస్ లో కూడా కెప్టెన్సీని కోల్పోవచ్చు. హిట్ మ్యాన్ తన బ్యాట్ తో పరుగులు రాబట్టకపోవటం కష్టమవుతోంది. వన్డేస్ లో కూడా కెప్టెన్సీని వదులుకోవాలని రోహిత్ శర్మపై ఒత్తిడి తెస్తున్నట్లు నివేదికలు వస్తున్నాయి. దీని కారణంగా అతను పూర్తిగా రిటైర్మెంట్ తీసుకోవచ్చు. ఇటువంటి పరిస్థితులలో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ రోహిత్ శర్మ స్థానంలో టీమిండియాలో ఓపెనర్ గా బాధ్యతలు చేపట్టవచ్చు.